బాక్సాఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు సినిమా రెండవ రోజును అనుకున్న దానికన్నా కూడా దారుణంగా డ్రాప్ ను సొంతం చేసుకుని అన్ని చోట్ల నిరాశ కలిగించే కలెక్షన్ను సాధించింది. తెలుగు రాష్ట్రాల సినిమా బాక్సాఫీస్ దగ్గర రెండవ రోజున 5 నుండి 6 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటుంది అనుకున్న వర్షాలు ఇబ్బంది పెట్టడం, మౌత్ టాక్ ఇంపాక్ట్ చూపించడంతో కలెక్షన్ల పరంగా మినిమం జోరును కూడా చూపించలేక హోల్డ్ ను దక్కించుకోలేక కేవలం 3.82 కోట్ల రేంజ్ లో షేర్ ను మాత్రమే వసూలు చేసింది. దాంతో బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా సినిమా 5.17 కోట్ల రేంజ్ లో షేర్ ను 9.9 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. ఇక మొత్తం మీద 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాం లో 14.12 కోట్లు, సీడెడ్ లో 6.4 కోట్లు, వైజాగ్ లో 5.89 కోట్లు, ఈస్ట్ లో 4.5 కోట్లు, వెస్ట్ లో 3.49 కోట్లు, గుంటూరులో 4.35 కోట్లు, కృష్ణాలో 3.45 కోట్లు, నెల్లూరులో 1.55 కోట్ల దాకా షేర్ అందుకోగా 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 43.75 కోట్ల దాకా షేర్ ను 60.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 3.45 కోట్లు, ఓవర్సీస్ లో 5.3 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 52.5 కోట్ల దాకా షేర్ ను 79.90 కోట్ల వరకు గ్రాస్ ను వసూలు చేసింది. దాంతో రెండవ రోజున అనుకున్న దానికన్నా సినిమా హెవీగా డ్రాప్స్ ను దక్కించుకోగా 127 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో 42% వరకు రికవరీని సాధించగా మరో 75 కోట్ల వరకు షేర్ ను సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మూడవ రోజున బాక్సాఫీస్ దగ్గర సినిమా ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.